తెలంగాణలో ఘనంగా నిర్వహించిన ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం. రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే బాధ్యత తనదని భవిష్యవాణి స్వర్ణలత వెల్లడి. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని, అగ్ని ప్రమాదాలు జరుగుతాయంటూ స్పష్టం. నూతన రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త. సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుడుతున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా అందనున్న 3,58,000 కొత్త రేషన్ కార్డులు. ఘనంగా జరిగిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నామని మంత్రులు వెల్లడి. గంజాయి బ్యాచ్ ను పట్టుకునేందుకు అప్రమత్తమైన ఈగల్ మహారాష్ట్ర నుండి గచ్చిబౌలిలోకి కొనుగోలుదారులకు సరఫరా అందుతుందనే సమాచారంతో రంగంలోకి దిగిన 100 మంది పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకుని భారత్లో ఈ 9 నెలల్లో 11,333 కోట్ల రూపాయలకు పైగా సైబర్ నేరస్తులు కొల్లగొట్టినట్టు తెలిపిన క్లౌడ్ సెక్. గతేడాది సైబర్ నేరాలు ఎక్కువగా తెలంగాణలోనే నమోదైనట్టు వెల్లడి. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి సైబర్ నేరస్తులు 20,000 కోట్లకు పైగా కొల్లగొట్టే అవకాశాలున్నట్టు అంచనా.